రంపచోడవరం నియోజకవర్గంలో సంచలనంగా మారినటువంటి ఘటన 10వ తరగతి బాలిక అప్పుడైతే ఆ బలవత్మరణానికి పాల్పడిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనే కోణంలో ఓ పక్కన ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్నారు. అలాగే పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికాన్ ఆంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. తను ఈ విధంగా బలవత్మరణానికి పాల్పడిన నేపథ్యంలో ఇప్పటికే ఆ శివానికి సంబంధించిన అంత్యక్రియలు కూడా పూర్తయ్యి దాని నేపథ్యంలోనే ఆ కుటుంబ సభ్యులు మొత్తం ఆ శివాని ఎందుకు ఈ విధంగా చేసిందో తెలియక శోక సముద్రంలో కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. తన ఎవరైతే శివానికి సంబంధించిన అమ్మమ్మ గుండెలు పగిలేలా తనైతే రోధిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. శివాని ఈ విధంగా ఎందుకు చేసిందనేది కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి. అలాగే ఆ శివానికి సంబంధించిన అమ్మమ్మ ముందు మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగింది? నాన్న దగ్గరికి వెళ్ళొచ్చిందండి. ఆదివారం సాయంత్రం వచ్చింది, మేనాళ్ళు తీసుకొచ్చింది, ఇక్కడ పెట్టింది, ఇక్కడ బొమ్మలు వేసింది, మేనాళ్ళకి చూసుకుంది. అమ్మ ఆడకి రానివ్వకు, నేను చదువుకుంటాను కదా, మరి రేపు మళ్ళీ పర్సలు రాయాలి కదా, నేను 10th ఉన్నాను కదా, నాకు డిస్టర్బ్ చెయ్యొద్దు అన్నదమ్మ. నేను అప్పుడు కూడా తలుపులు కూడా వేసి ఉంచాను సార్. ఆయన చదువుకునేటప్పుడు నేను వెళ్ళాను సార్. చదువుకునేటప్పుడు అస్సలు వెళ్ళానండి, ఎందుకంటే నాకు తిడుతుంది సార్. నువ్వు అత్త మళ్ళీ ఇక్కడ తిరగకమ్మా, ఎందుకు తిరుగుతావు, నాకు ఏదో ఒక ఇదో బుర్రకు ఎక్కుతుంది అనేసి అంటుంది సార్. అలాగే అనుకున్నానమ్మా నేను, నా గుండెకాయ నా బిడ్డకి నేను అలాగే అనుకున్నాను. రోజు ఉన్నట్టే ఉన్నది నా తల్లి అనుకున్నాను. దేవుడా, ఈ తలుపులు లేక ఉన్నాయి. 12:30 వరకు నేను మెలకున్నాను. అప్పుడు కూడా ఏమి జరగలేదయ్యా, జరగలేదమ్మా. అప్పుడు కూడా బాగానే చదువుకుంటుంది. ఫోన్లో కూడా ఫోన్ ఉంది, చేతిలో పుస్తకం ఉంది. అప్పుడు కూడా నేనేమనుకోలేకపోయానమ్మా. ఏ అనుమానం లేకుండా నేను ఎలా చేసుకుంటానమ్మా. మీరు ఎక్కడ పడుకున్నారు? తను ఎక్కడ పడుకుందో లోపల ఉందా? ఆవిడకి ఆ రూమ్ అయ్యా, నా రూమ్కి రాబోద్దని చెప్తుందమ్మా. ఎందుకంటే ఇటాడు తిరిగితే ఆవిడకి కొంచెం ఇబ్బంది అవుతుందని రావద్దనేది, కానీ తలుపులు తీసే ఉంటాయి. 11 గంటలకు దాబాక కూడా చదువుకుంటుండమ్మా. ఫోన్ ఇక్కడ ఎడమ సౌ కడెట్టుకుంది, రాసుకుంటుంది, ఏటో తెలియలేదమ్మా. ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? నేనే చూసా, ఎందుకంటే పిల్ల కోసం ఎక్కువగా పట్టించుకుంటానండి. నేను ఎక్కువగా పట్టించుకున్నాను, ఎందుకంటే పిల్లకి ఏదన్నా చిన్న మాట అంటే ఏమన్నా వెళ్ళగానో పాపం తినకుండా ఉంటుందేమో, పొద్దున్న లేకాలి కదా అని బాధపడతాను. అప్పుడే డాడీకి వచ్చి, అమ్మ బిర్యానీ తిన్నాను, ఆకలి అయితే తింటాను, లేకపోతే లేదు, చదువుకుంటాను అన్నదండి. డాడీ బాబోజిపేట హోటల్ అండి. ప్రతిసారి ఆదివారం వెళ్తుంది అక్కడికి తను? ఏదన్నా సెలవులు ఇచ్చినాడు వెళ్తుందమ్మా, సెలవులు ఇచ్చినాడు వెళ్తుంది. ఏదో కూడా పంపిస్తాను. నాకు కూడా చేపబుర్ర పంపుతాడు, నాకు చేపబుర్ర అంటే ఇష్టం, పంపిస్తాడు. మా అల్లుడు మంచోడమ్మా, మంచోడు నా బిడ్డ. ఏం జరిగింది అంటే, పక్కన సీఎం చంద్రబాబు దగ్గరే మాట్లాడింది, చాలా బాగా మాట్లాడింది. వచ్చిన తర్వాత సభ అయిపోయిన తర్వాత మీతో ఎలా మాట్లాడింది? అస్సలు అమ్మమ్మ నువ్వు రాలేదు, కానీ అమ్మ ఎంత బాగా ఫోన్లో చూపించింది కదమ్మా, చూశాను, రాలేపోయి మరి చుట్టాలు ఉన్నారు కదమ్మా, ఇలా రాను అనేసి అన్నీ చూపించిందండి. సంతోషం. అంటే మీ తాత అంటే నాకు చేసుకోలేదా, నిన్ను ప్రేమించాడా, ఇదే మాట అన్నానమ్మా నేను, ఇదే మాట అన్నాను. అంటే దగ్గరికి వచ్చి మాటలు చెవులు చెప్పుకుంటున్నారా, మీ ఇద్దరు ప్రేమించుకున్నారా అన్నానండి. అంతే. ఎవరినమ్మా? చిన్న తల్లికి అన్నానండి, శివానికి. అంటే నవ్వుకుంది, వెళ్ళవే కావాలంటే నీకు చేతానన్నది. అది మా డాడీ అల్లుడు,
మా అప్ప తన్నెత్తది నాకే అని నవ్వుకున్నామండి. మ్మ్. అయిపోయింది బావయ్య, మింగేశానమ్మా, నేను అమ్మేసుకున్నాను, ఏం అంటే చేశానో గొడవలు కానీ ఎవరితో ఉన్న పడినట్టు కానీ ఏదన్నా మరి అనుమానం ఏమైనా ఉందా నీకు? పోనీ ఏం జరిగింది అనుకుంటున్నారు? తను అంతా బాగానే ఉంది, తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చింది అంటున్నారు, ఇంట్లోకి దూరింత మరి తెల్లారితే ఈ విధంగా రావడానికి కారణం ఏముంది అనుకుంటారు? ఏమన్నా ఉందా అనుమానం మీకు? దానికి కారణం మనకి ఇప్పుడే తెలియదండి. ఉమ్, నేను గమనిస్తానండి, కంగారు పడొద్దండి. ఉమ్, నేను గమనిస్తానండి, మీరు కంగారు పడద్దు. నేను గమనిస్తాను, నాకన్నా ఎక్కువండి, నా బిడ్డ కన్నా ఎక్కువ. ఉమ్. నేను గమనిస్తాను, మీకు నేను ఫోన్ చేస్తాను. ఓ, ఇది మాత్రం గ్యారంటీ, ఉమ్. ఇది మాత్రం గ్యారంటీ. అంటే ఫోన్లో ఎవరైనా బెదిరించి ఉంటారంటావా? ఏదన్నా అనుమానం ఉందా? పిల్ల ఎవరితో మాట్లాడదామా, మాట్లాడు. ఎవరింటికి వెళ్ళదు, ఎవరి గుమ్మానికి వెళ్ళదు. ఉమ్, సాయంత్రం 4 గంటలకు వెళ్తుంది, వచ్చేస్తుంది, అక్కడ టేబుల్ మీద కూర్చుంటుంది, రాసుకుంటుంది. సార్ ఉమ్, రాసుకుంటుంది. ఎటు ఎందుకు వస్తున్నావే అంటదండి నాకు. ఉమ్, అమ్మ నేను రావట్లేదు, ఉల్లిపాయలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అని అంటాను, అంతే అండి, ఇంకేమీ కాదండి. ఉమ్. కనీసం దెబ్బలాట్లు గట్ట మాకు లేవండి. లేవు. మరి ఏం జరిగిందో పక్కన ఎవరో కూడా సీఎం దగ్గరికి వెళ్ళాలంటేనే ఎవరికి అంత అదృష్టం ఉండదు. లోకేష్ దగ్గరతో మాట్లాడుతూ సీఎం దగ్గరికి వెళ్ళడం, ఫోటో కూడా తీయించుకుని 3 రోజుల తర్వాత ఎలా ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? 3 రోజుల తర్వాత నుంచే నాకు ఇప్పుడు నాకు కావాల్సింది అదేనండి, అదే కావాలా, ఇప్పుడు అదే కావాలా, నేను పట్టుబడుతున్నానండి. 3 రోజుల తర్వాత నా బిడ్డకి ఎందుకు ఇలా జరగాలని నేను పట్టుబడుతున్నానండి, ఇప్పుడు అదే కావాలండి. ఏమంటారు పోలీసులు? ఏమంటున్నారు ఇప్పుడు? నా కోసం ఏమంటలేదండి. నేను 3 రోజుల తర్వాత పిల్ల మాట్లాడొచ్చింది, 2 రోజులు 3 రోజుల తర్వాత నుంచే పిల్ల ఎందుకు ఇలాగ అయింది అన్న బాధ నేను పెట్టుకున్నాను. కానీ ఎవరైనా ఒకవేళ నేను చూపించాను అనుకోండి, నాకు దొరికిందా చూపిస్తాను. ఇంటాదిరి తల్లి పిల్లలకి సంటి పిల్లతో సాహిత్య తీసుకెళ్ళి మీరు ఏం చేతరో చేయండి, నేను అంకించుకుంటాను, నేను పట్టుకుంటాను 2 రోజుల్లోని. రేపు పసుపు నీళ్ళు చేసుకుంటానండి, రేపు నా పిల్లకి పసుపు నీళ్ళు చేసుకుంటాను, నేను పంపిస్తాను. నా కోసమని మీరు అందరూ తీసుకెళ్ళి ఇంత అదర పట్టుకెళ్ళి పెట్టండి అక్కడ. నాకు 2 పింజలండి, ఒక పింజను మింగేశారమ్మా. బాధపడుకో, బాగా చదువు, కూర్చోమ్మా. చూడొచ్చు చాలా ఎంత శోక సముద్రంలో మునిగిపోయింది అమ్మమ్మ దగ్గరుండి తనను చదువుకుంటూ. ఇక్కడే ఇదే రూమ్లో మనం చూసాం, లోపలికి వెళ్ళి చూసాం ఒకసారి. ఇదే రూమ్లో చివరిని చదువుకుంటే తన రూమ్లో కూడా ఎవరిని కూడా రానియదు. అటువంటి శివాని ఎందుకు ఇలా చేసిందనేది కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ తెలియని అగమ్య గోచరంగా ఉన్నారు. వీళ్ళు ఏం జరిగింది అసలు తను ఎంతో సీఎంతో మాట్లాడినంత ఆనందం ఓ పక్కన 3 రోజుల పాటు చాలా ఎంజాయ్ చేసింది, తన తండ్రి వద్దకు వెళ్ళింది. అయినా సరే ఏం జరిగిందనేది కూడా తెలియని పరిస్థితిలో అంతా కూడా గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఈ విధంగా ఈ ఘటన అయితే అసలు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందరికి కూడా షాక్ గురైనటువంటి ఘటన. ఎందుకు బలవత్మరణానికి పాల్పడింది, నిజంగా బలవత్మరణాన్ని పాడిందా, ఏదైనా జరిగిందా, ఇంకా అనేక అనుమానాలు అయితే ప్రతి ఒక్కరు కూడా తలెత్తుతున్నాయి. ఒక లెటర్ కూడా రాసింది, ఆ లెటర్ కూడా ఇక్కడే లభ్యమైంది. ఆ లెటర్లో మరి అందరూ కూడా బాగుండాలి, అమ్మ నన్ను క్షమించండి అంటూ కూడా ఈ విధంగా రాసినటువంటి ఆ పదాలన్నీ కూడా చూసి ప్రతి ఒక్కరు కూడా ఆ లేఖను చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరుగా వెళ్ళిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి శివాని ఇంత తెలివిగా ఉన్నటువంటి అమ్మాయి ఇదే టీవీలో అదే రాత్రి నాన్న దగ్గరికి వెళ్ళొచ్చి ఇక్కడే కూర్చుని ఆ మేనల్లుడితో ఇక్కడ సరదాగా మాట్లాడుకుంటూ మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకుని చదువుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో తెల్లారేసరికి ఈ విధంగా జరిగిన ఘటనతో ప్రతి ఒక్కరు కూడా ఏం జరిగిందనేది కూడా తెలియకపోవడంతోనే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చిన్నారికి ఇంత కష్టం ఎందుకు వచ్చి పడిందంటూ కూడా గిరిజన బిడ్డలందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయి ఈ విధంగా శివాని ఎంతో చక్కగా చదువుతున్న శివాని ఎందుకు ఈ విధంగా చేసిందనేది, లేదంటే ఏ విధంగా ఎందుకు జరిగిందనేది కూడా తెలియని పరిస్థితి. పోలీసులు పక్కన విచారణ కొనసాగిస్తున్నారు. ఆ విచారణలో ప్రధానంగా ఏం తేలవుతుందో కూడా ఉత్కంఠగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు మాత్రం తన అమ్మమ్మ మాత్రం బాలం చాలా కన్నీరు మున్నీరుగా శోక సముద్రంలో మునిగిపోయి ఎవరినైనా సరే విడిచిపెట్టనంటూ కూడా తను ఈ విధంగా తను కన్నీరు మున్నీరుగా గుండెలు పగిలేలా రోధిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV, ఎర్లపల్లి నుంచి.